హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతుపై పునరాలోచన చేస్తామని సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి వచ్చిన చాడా వెంకటరెడ్డి అక్కడే ఉన్న మా V3 ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చాడా వెంకటరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్మల్ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా V3 వారితో కొన్ని విషయాలను ముచ్చటించడానికి ముందుకొచ్చింది. సార్ చెప్పండి సార్, మీరు నిర్మల్ రావడం సభలకు రావడం సంతోషదాయకం. రాష్ట్రం లోపల ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ కార్మికులకు మీరు ఏ విధంగా మద్దతు తెలియజేస్తున్నారు? సమ్మె న్యాయసమ్మతమైంది. చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో చట్ట వ్యతిరేకమైన సమ్మెని వాదిస్తూ ఉంది. ఇది నిజంగా తప్పుడు సంకేతాలు దారితీస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే సెల్ఫ్ డిస్మిసల్ అనే పదం వాడి మొత్తం యావత్ ఆర్టీసీ కార్మికులను మనోవేదకు గురి చేశాడు కేసీఆర్. ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది అన్యాయమైనటువంటిది. అందుకనే సిపిఐ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది. మొత్తం అంతేకాదు మా అన్ని డిపోలలో కూడా సిపిఐ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. సమ్మెకు మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే పద్ధతులలో సమ్మెకు ఇప్పుడు వాళ్ళు మౌన ప్రదర్శన ఉంటే కూడా వాళ్ళ దగ్గర పోయి మౌన ప్రదర్శనలో కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మద్దతు తెలియపరిచాం. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే తక్షణమే చర్చలు పిలవండి, సామరస్యపూర్వకంగా పరిష్కరించండి. వీళ్ళు మన పిల్లల లాంటి వాళ్ళు. సకలేని సమ్మెలో వీళ్ళు తెలంగాణ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించారు. బస్కి పయ్య నైచలేగా అని నినాదంతో ముందుకొచ్చారు. వాళ్ళకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఉద్యోగులు తొలగించేటువంటిది ప్రజాస్వామ్యంలో ఉండదు. అది హక్కు కాదు, ప్రభుత్వానికి హక్కు కాదు. అది ప్రభుత్వము ఉద్యోగ భద్రత కలిగించాలి. ఆర్టీసీ విలీనం చేయాలి ప్రభుత్వంలో ఆర్టీసీని. ఇలాంటి కొన్ని మంచి నిర్ణయాలు చేసుకోవాలి తప్ప కార్మికులకు తొలగించి మానసిక మీద గురి చేసే అన్యాయం అని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి ప్రభుత్వకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికులకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధానాన్ని మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? వాస్తవికంగా మేము హుజూర్నగర్ ఉప ఎన్నికకు అక్టోబర్ 1 నాడు మద్దతిచ్చాము. ఆ రోజున ఆర్టీసీ సమ్మె లేదు. ఆర్టీసీ సమ్మె అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పుడు సెల్ఫ్ డిస్మిసల్ ఉద్యోగాలను తొలగించడం అనేది పెద్ద అభ్యంతరకరమైన విషయం కాబట్టి సిపిఐ ఈ విషయంలో ఏమిటి ఇంత అన్యాయం ఎట్లా చేస్తుంది గవర్నమెంట్ కార్మికులకు అని చెప్పి నిలదీస్తున్నది. మీరు కనుక వాళ్ళ ఉద్యోగాలు తీసుకొని ఆర్టీసీ డిమాండ్లను పరిష్కరించకపోతే హుజూర్నగర్ ఉప ఎన్నిక మద్దతు గురించి ఆలోచిస్తామని కూడా ఇప్పటికే తెలియపరిచి ఉన్నాం. పత్రికా ముఖాన ప్రెస్లో ద్వారా కూడా ఇప్పుడు అదే వైఖరిలో ఉన్నాం. తప్పనిసరిగా ఆ వైఖరిని కొనసాగిస్తాం. ప్రభుత్వం ఇవాళ రేపట్ల చర్చలు వేసి సామరస్య పరిష్కారం చేస్తే ఇంకా సమస్య లేదు. హుజూర్నగర్ ఉప ఎన్నికకు మద్దతు అనేది ఎందుకు ఇవాళ ప్రాధాన్యత సంతరించుకున్నదంటే ఆర్టీసీ సమ్మె జరుగుతుంది కాబట్టి, సిపిఐ ఒక కార్మిక వర్గ పార్టీ కాబట్టి దీనిపైన చర్చలు. కానీ అది రాజకీయ నిర్ణయం. అయితే ఏదైనా కూడా కార్మికులు అన్యాయం చేస్తూ ఉంటే ఉద్యోగులు తీసేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారండి మీరు అనే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబుగానే మేము మరి వేరే వాళ్ళు వేసే ప్రశ్న కంటే మేమే ప్రశ్న వేసుకొని ఇవాళ ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి వెంటనే ఉద్యోగాలు తీసుకోమని, అలాగే సమ్మె పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తారు. అంటే హుజూర్నగర్కు హుజూర్నగర్ సపోర్ట్ చేస్తురా లేదా ఒకటి. రెండవది, మరి చేసినప్పుడు కార్మికులు ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం చేసే కొన్ని విషయాల లోపల కూడా మనం రైతు బంధు లోపల కావచ్చు, పెన్షన్స్ లోపల కొత్త పెన్షన్స్ అనేది రాలేవు, రైతు బంధు అనేది కొత్తవి రావట్లేదు. మరి వీటన్నిటి కూడా మీరు సపోర్ట్ చేసినట్టుగా అవుతుందా కాదా? ఇప్పటికే అన్ని సమస్యల పైన కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం. రైతు బంధుకు అందరికీ రావాలనే డిమాండు న్యాయసమ్మతమైంది. ప్రభుత్వమే ఇచ్చిన హామీ కాబట్టి అమలు చేయాల్సింది. అలాగే ఇంకా కొన్ని డిమాండ్లు పెట్టాము. మేము హుజూర్నగర్ ఉప ఎన్నికకు మేము ఏదో ఆషామాషిగా మద్దతు చేయలేదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక మద్దతు ఇస్తున్న సందర్భంలోనే పోడు భూముల సమస్య జటిలంగా ఉంది. రెవెన్యూ చట్టాలలో మార్పులు చేయబోతూ ఉన్నారు. భూపక్షాలలో అనేక తప్పులు జరిగి మరొక రకంగా రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. తర్వాత ఇంకా యురేనియం సమస్యలు నల్లమల్ల సేవ్ నల్లమల్ల, ఇంకా డెమోక్రటిక్ ఫంక్షనింగ్, ప్రజలతో కలవండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజల ఇబ్బంది తెలుసుకోండి, ప్రజలు పరిష్కారం చేయండి, ఇలాంటి అనేక డిమాండ్లతో కూడా పెట్టాం. అందువల్ల మేము తప్పని చెప్తాం తప్ప మద్దతు ఇచ్చినంత మాత్రాన టీఆర్ఎస్లో విలీనం అనేది కాదు. టీఆర్ఎస్ పార్టీ వేరు, సిపిఐ పార్టీ వేరు.
ఇష్యూ బేస్డ్గా మద్దతు ఇస్తాం. గుడ్డిగా సమర్థించాం, గుడ్డిగా వ్యతిరేకించాం. సందర్భాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితిలో నిలదీసేప్పుడు నిలదీస్తాం. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక బతించడం మొత్తం బారకూరి మాఫీ, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మాకు సంబంధం లేదు. తప్పులు చేస్తే తప్పనే చూపెడతాం, ప్రజల పక్షానే ఉంటాం. అందుకనే ఆర్టీసీ కార్మికుల సమ్మెకి ఎందుకు మద్దతిస్తూ ఉన్నాం, ఎందుకు మేము ఇమీడియట్గా పరిష్కారం చేయమంటా ఉన్నాం, తొలగింపు అన్యాయం అని ఎందుకంటా ఉన్నాం, నిరసన ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది యాక్షన్ ప్లాన్ మీద మీ యొక్క అభిప్రాయం? 2 గంటలకి భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్టీసీ జేఏసీ వాళ్ళు తీసుకునే పోరాటాల కార్యక్రమానికి అఖిలపక్షాలు మద్దతు ఇవ్వాలనుకున్నాం. అయితే ఇవాళ ఇంకా ఇతర కార్యక్రమాలు వినూత్న పద్ధతులలో ఈ ప్రభుత్వానికి నిలదీసేందుకు, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు, కళ్ళు తెరిపించేందుకు ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలో ఇలా కార్యాచరణ ఏర్పాటవుతుంది. 2 గంటల సమావేశం ఉంది, అందులో నిర్ణయాలు జరుగుతాయి. మా పార్టీ వైపు నుంచి కూడా వర్ష పద్మ గారు అక్కడ హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మొత్తం మీద అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పి తెలియపరుస్తుంది. మరి వారు ఇష్యూ బేసిస్ మీద మాత్రమే మేము ప్రజలకు మరి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాం, ఎప్పుడు కూడా మేము ప్రజల వైపునే ఉంటామని చెప్పని వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. కెమెరామెన్ పర్సన్తో రమేష్, V3 న్యూస్, నిర్మల్.